ఆ ముళ్ళ కిరీటాన్ని ధరించి శ్రమానుభవం పొందిన యేసు మహిమ కిరీటధారి అయి ఉన్నాడు. ఇప్పుడు ఎవరి పక్షంగానో తెలుసా? మొదట ఆయన దేవుడు మన కోసం భూమి మీదకి వచ్చి మనలో ఒకని వంటి వాడై ఇప్పుడు వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమని ఎలా కూర్చున్నాడు తెలుసా? మనుష్య కుమారుడిగా కూర్చున్నాడు. అంటే ఇప్పుడు దేవుని కుడిపార్శ్వమని ఎవరుందా తెలుసా? దేవుడు కాదు, మనుష్య కుమారుడు. మనుషుల అనుభవాలు, మనుషుల స్థితిగతులు, మనుష్య ప్రపంచంలోని పరిచయాలు, మనుషుల భావోద్రేకాలు, బాధలు, వేదనలు, దుఃఖాలు, శోధనలు సమస్తాన్ని ఎరిగినటువంటి అనుభవజ్ఞుడైనటువంటి ఒక మానవుడు, దేవ నరుడైన వాడు తండ్రి కుడిపార్శ్వమందు కూర్చున్నాడు. ఆ ఒక్కడే అర్థం చేసుకోగలడు, ఆ ఒక్కడే మన పక్షంగా విజ్ఞాపన చేయగలడు. తండ్రి వాళ్ళ కండిషన్ నాకు తెలుసు, వాళ్ళు ఏ విధంగా ఆ పొజిషన్లో ఉన్నారో నాకు తెలుసు, ఎందుకు అలా ఉన్నారో నాకు తెలుసు. అక్కడ పరిస్థితి అలా ఉంది. వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితులు చాలా జటిలంగా ఉన్నాయి తండ్రి. నేను వెళ్ళొచ్చాను, ఆ శోధనలన్నీ నేను అనుభవించి శ్రమపడ్డాను. నా బిడ్డలు అదే కండిషన్లో మరి సాయించి అని మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. మన దోషములను పరిహరించమని ప్రార్థిస్తున్నాడు. తండ్రి కుడిపార్శ్వమని ఎందుకుండాలి ఆయన? ఎందుకున్నాడు అంటే మన పక్షమున విజ్ఞాపన చేయటానికి ఉన్నాడు. ఎందుకంటే ఆ ఒక్కడే మనల్ని అర్థం చేసుకోగలడు.